హాయ్ అండి, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ. ఊరకాయ ఆవకాయ పచ్చడి ఫుల్ వీడియో చేసినప్పుడు ఎండి ఆవకాయ ఎలా పెట్టాలో చూపించాను కదా ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ అడుగుతున్నారు, అక్క మూడో రోజు ఎట్లా ఉంది కారం అని. ఇదిగోండి మీ ముందే ఇప్పుడే మూత తీసామన్నమాట. 3 రోజులు అయింది కదా. ఇది నిన్న నైటు ఇంకా బావా నేనైతే ఓపెన్ చేశాను జాడీలో నుంచి. చక్కగా మంచిగా లైట్గా ఆయిల్ పైకి వచ్చి సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీకు డౌట్ రావచ్చు, 3 రోజు నూనె పోసుకుంటూ బావా కలుపుతున్నారనమాట. అక్క ఆవకాయ ఏంటి అక్క నల్లగా ఉందని. ఇది ఎండు ఊరగాయ ఫ్రెండ్స్. చెప్పాను కదా, చూపించాను కదా, ఎండబెట్టి పెట్టాం కదా మొక్కలు. ఫుల్ వీడియో చూడండి, ఎవరైనా చూడకపోతే మన వీడియోలో మన ఛానల్లో అయితే ఉంది ఫుల్ వీడియో. ఊరగాయ ఎలా పెట్టాలి అని మా పల్లెటూరు స్టైల్లో. మనం ఎండబెట్టి పెట్టాం కాబట్టి కలర్ చేంజ్ అయ్యిద్ది అనమాట, ఎర్రగా ఉండదు, ఎట్లా ఉంటుంది. ఇది ఒక కలరు, ఎండబెట్టి పెట్టిన పచ్చడికి ఒక కలరును, మామూలుగా పచ్చి మొక్కలు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టి పెడతాం కదా, దానికి ఒక కలర్ ఉంటుంది. ఈ కలర్ అసలు మనం 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అయినా కానీ ఇలాగే ఉంటుంది. మన పచ్చడి అయిపోయేంత వరకు కూడా చెక్కు చేదరదు. 3వ రోజు మొత్తం కలిపేసి ఈవెన్గా మొత్తం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే ఇప్పుడు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మనదంతా నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం కూడా మంచిగా సరిపోయింది అనమాట. ఇంకా పైన అంతా ఆయిల్ పోసేసేసి మళ్ళీ ఇట్లా పెట్టి జాడి ఎక్కడ పెట్టాలో అక్కడైతే పెడుతున్నారు బావ. మళ్ళీ 5వ రోజు ఫుల్గా ఆయిల్ పోసేస్తే ఇంక అంతే, తీసే పని లేదు, కావాల్సినప్పుడు తీసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.